యాయిర్ అన్నాడు, అయ్యా నా కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది, త్వరగా రా ప్రభువా. వచ్చే సమయంలో కొంచెం సమయము అక్కడ వేరే వాళ్ళకి ప్రార్థన చేయడం బట్టి అక్కడ సమయం గడిచిపోతా ఉంది. తన కుమార్తె చావు బ్రతుకుల్లో ఉందని యాయిరు టెన్షన్ పడుతున్నాడు, వేదన చెందుతున్నాడు. ఈ లోపల ఆ సమాజ మందిరపు అధికారి అయిన యాయిర్ కుమార్తె చనిపోయిందని తన స్నేహితులు, తన బంధువులు కొంతమంది వచ్చి చెప్తారు, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, ఇంకా బోధకుడిని ఇబ్బంది పెట్టొద్దు. వెంటనే యేసుప్రభు ఆ మాటలు విని అంటాడు, యాయిరు దిగులు పడకు, భయపడకము, జడకము, నీ కుమార్తె బ్రతికే ఉంది, స్వస్థ పొందుకోబోతుంది అని అన్నప్పుడు అందరూ నవ్వుతారండి, ఎగతాళి చేస్తారు. చనిపోయింది అని చెప్తుంటే బ్రతికే ఉందంటావేంటి?